వాడు వాడి ప్రపంచంలో రోజు ఎలా ప్రవర్తిస్తాడో అలాగే నిన్ను చూశాడు. నిన్ను చూసిన తీరు వేరు, వాడి ఉద్దేశం వేరు. ఏమైతే నీవత్తయ్యా, నా మొహం ఆయనకి నచ్చకపోవచ్చేమో కాని నా శరీరం ఆయనకి నచ్చినట్టే కదా. అందుకేగా నా అందాన్ని అంతలా పొగిడారు. భర్త ప్రేమంటే ఏంటో, మొగుడి పొగడ్తంటే ఏంటో ఎన్నడూ చూడని నాకు ఆయన మాటలు చాలా ఆనందాన్నిచ్చాయత్తయ్యా. అరగంటైనా ఆయన పక్కన కూర్చున్న నన్ను నేను మర్చిపోయాను. అది చాలనిపించింది. శృతి, ఒక్క నిమిషం నువ్వు ఇక్కడే ఉంటావా? నేను వెళ్ళి సిచ్యువేషన్ చూసొస్తాను. సిచ్యువేషన్ చూడటం ఏంటండి? అంటే అది పాప రెడీ అయిందో లేదో తెలుసుకుని. పాప పేషెంట్, ఏం రెడీ అవ్వక్కర్లేదు. పదండి. పద. పాపా, అమ్మా అన్నావు, చంపేస్తా. ఆంటీ రమ్మన్నావుగా, వచ్చేసాను. నీకోసం స్వీట్స్ తీసుకొచ్చాను, నీకోసం బొమ్మ కూడా కొనుక్కొచ్చాను. చాలా బాగుందంటీ, అచ్చం మీలాగనే ఉంది. బొమ్మ నా పిల్లల్లా ఉండడమేంటి? ఎక్కువగా మాట్లాడి ఓవర్ యాక్టింగ్ చేసావో చంపేస్తా. ఆ బొమ్మ అచ్చు నీలా ఉందమ్మా. అవునా ఆంటీ? ఏంటమ్మా ఏదో చెప్పబోయి ఆగావు? ఏం లేదంటీ. శృతి, ఏం లేదంట. వచ్చావు, పాపం చూసావు, బొమ్మ ఇచ్చావు కదా, ఇంక వెళ్దాం పదా. అబ్బా కాసేపు ఆగండి. ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఉంది కదా శృతి. గుర్తొచ్చిందండి. పాపా జాగ్రత్త, బయట తిరగకు. ఎంచక్క జ్యూసులు గట్ట తాగుతూ ఉండు. అది నువ్వు చెప్పక్కర్లేదు శృతి, పీపాలు తాగుతూనే ఉంది. అబ్బా దిష్టి పెట్టకండి, అసలే పసిపిల్ల. నన్నే మాట్లాడొద్దంటావా? చెప్తా నీ పని. ఇక వెళ్దామా శృతి? వస్తానమ్మా. అమ్మా, మళ్ళీ ఎప్పుడు? అమ్మా అన్నావమ్మా? అవునమ్మా. పాపా. అమ్మా. పాపా. అమ్మా. పాపా. అమ్మా. ఏహే ఆపండి. ఎందుకండి అలా చిరాకు పడతారు? పాప నోరారా అమ్మ అనింది. ఎంత ప్రేమగా పిలిచింది. అమ్మంటే ఇష్టం, అనురాగం, అనుబంధం. అమ్మా. అయ్యో ఎంత ముద్దుగా చెప్పావు తల్లి. ఇది వినేవాళ్ళుంటే అట్లాగే చెప్తూ ఉంటుందమ్మా. మీరు బయలుదేరండి. వస్తానమ్మా. వస్తాను ఏంటి శృతి, వెళ్తాను అను. సరే వెళ్తానమ్మా. మీరు కూడా వెళ్ళిపోతున్నారా నాన్న? ఏమండి, మిమ్మల్ని నాన్న అంటుందండి. నిన్ను అమ్మ అనలేదు, ఇది అంతే. మీరు అచ్చం మా నాన్నలానే కనిపించారు నాన్న.
నాన్నలా కనిపించడం ఏంటండి? నువ్వు అమ్మలా కనిపించలేదు, ఇది అంతే. అది వేరు ఇది వేరు. అమ్మ అంటే నువ్వు ఫీల్ అవ్వలేదు, నాన్న అంటే నేను ఫీల్ అవుతే బాగోదు కదా. ఇదేం లాజిక్? నిన్ను అమ్మ అంటే లేని తప్పు నన్ను నాన్న అంటే వచ్చిందా? నువ్వు పద శృతి, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. చచ్చాడు అంకుల్. మ్మ్. పదండి. బాయ్ అమ్మా. శృతి, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. త్వరగా రండి. ఏవే పిల్ల పిల్లాచి, నా పిల్లాన్ని అమ్మ అనడమే కాకుండా నన్ను నాన్న అంటావా? నన్ను ఇరికిస్తావా? నిన్ను చిన్న పిల్లవైపోయావు. లేదంటే వదిలేయండి డాక్టర్ గారు. గంట పోతే వీళ్ళెవరో మనమెవరో. గండం గట్టెక్కింది చాలు. ఇదిగో వీళ్ళు అడిగిన డబ్బు. వీళ్ళమ్మ రాగాని ఈ డబ్బు మొక్కన కొట్టి పంపే ఈ తల్లి కూతుర్ని. అలాగే సార్. బాయ్ నాన్న. ఏయ్ శృతి, వెళ్దామా? ఆ, ఏంటండి శ్రీకన్యకి డబ్బులు ఇస్తున్నారు? చూసేసిందా? మాట్లాడరేంటండి? అంటే అది ఏవో అవసరాలుంటాయి కదా. పాపం అసలే యాక్సిడెంట్ పాప, పేషెంట్, జాలిపడిచ్చాను. మీరు గ్రేట్ అండి. కదా, పద. లయా, అమ్మా లయా. ఏంటత్తయ్యా? ఒక్క నిమిషం. హలో. అమ్మా, నేను పంతుల్ని. పంతులు గారు, మీకోసం ఎదురు చూస్తున్నా. అంతా సిద్ధం చేశాం పంతులు గారు, మీరు రావడమే తరువాయి. సరేనమ్మా, అలాగే వస్తాను. అలాగే, మంచిది. ఏంటత్తయ్య పిలిచారు? అమ్మాలయ్య, ఈ పనులన్నీ మహేశ్వరి చేస్తుందిగా, నీకెందుకమ్మా శ్రమ? పంతులు గారు వచ్చేస్తున్నారట. ఇదిగో, నువ్వెళ్ళి చీర కట్టుకురా. అమ్మా శృతి, వచ్చేసారా? టైం లేదమ్మా వ్రతానికి, అంతా సిద్ధం చేశాను. ఇదిగో, నువ్వెళ్ళి చీర కట్టుకురా. అలాగే అత్తయ్య. రే గోపి, నీ డ్రెస్సు గదిలో పెట్టాను, వెళ్ళి వెంటనే వేసుకురా. అలాగేనమ్మా. మీ పెళ్ళయ్యాక వస్తున్న మొట్టమొదటి వరలక్ష్మి వ్రతం రా ఇది. మీరిద్దరూ కలిసొస్తే చూడ ముచ్చటగా ఉంటుంది. వెళ్ళండి. మహేశ్వరి, పంతులు గారు వచ్చేదాకా పని చేస్తూనే ఉంటావా? త్వరగా కాని. అత్తయ్యా. ఏంటి కోడలా? ఏంటి కొత్త కోడలికి కొత్త చీరలిస్తున్నారు? కొత్త చీరలు కట్టుకుని వ్రతంలో కూర్చుంటారా? నీ నెత్తి మీద కూర్చుంటే బాగుండదు కదా, అందుకే వ్రతంలో కూర్చుంటారు. తమరి నెత్తి మీద నుండి దిగి నా నెత్తి మీదకి వెళ్ళర్లేండి. అంత అవకాశం నేనివ్వనుగా. సంతోషం, వాళ్ళకంత అవసరం రాదు గాని ఈ తలకట్టు దీర్ఘాలకి అర్థమేంటో. ఇలా నేను దీర్ఘాలు తీస్తేనైనా నేనెవరో మీకు గుర్తొస్తుందని. సరే పోనీ నేనే గుర్తు చేస్తా. నా పేరు విజయ, వైఫ్ ఆఫ్ మోహన కృష్ణ, ఈ ఇంటి పెద్ద కోడల్ని, పైగా సీనియర్ని. అవునా? మరి పిన్ కోడ్ ఎందుకు మర్చిపోయావే? నాకు అన్ని కోడ్లు గుర్తున్నాయి, కానీ మీకే పెద్ద కోడలే గుర్తులేదు. వాళ్ళకేమో వ్రతానికి చీరలు పెట్టడం, నా మీదేమో సెటర్లు కొట్టడం. నేను మీకు ఎలా కనపడుతున్నాను? నేను కోడల్ని కాదా? నేను కొత్త చీరలు కట్టుకోకూడదా? పుట్ట మీద పూజ అయినా తప్పుతుందేమో గాని తమరికి చీరవడం మాత్రం తప్పుతుందా? ఈ చీర నువ్వు కట్టుకోకపోతే వ్రతం సక్రమంగా జరుగుతుందా? ఇది నీకే, తీసుకో. అంటే నిన్నొచ్చిన వాళ్ళకి ముందుగా ఇచ్చి ఎప్పుడో వచ్చిన నాకు తర్వాత ఇస్తున్నారన్నమాట. గేదెకి కొమ్ములు ముందొస్తాయి, పొదుగు లేటుగా వస్తుంది. కానీ పొదుక్కున్న విలువ కొమ్ములకుండదు. ఎందుకో తెలుసా? పొదుగు పాలిస్తుంది, కొమ్ములేం చేస్తాయో నీకే తెలియాలి.
ఏమండి ఆ, ఏంటి? చీర మార్చుకోవాలి, మీరు కాస్త బయటికి వెళ్తే. పది నిమిషాలే. మార్చుకో. హలో, మోడర్న్ మహాలక్ష్మి గారు, ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి. చెప్పండి. ఇప్పుడు ఆ చీర కట్టుకుంటారా? ఇంట్లో వ్రతం కదండి. మరి నాతో నేను మారతాను మారిపోతాను అన్నారు కదండి. ఇదంతా నటన అంటే ఒప్పుకోలేదు కదండి. అంటే వ్రతం కదా, చీర కట్టుకుని వ్రతంలో కూర్చోవడం సంప్రదాయం. అందుకే అత్తయ్య గారిచ్చారు. అంటే వ్రతాలకి నోములకి విలువిస్తావు, చీర చుట్టుకుని వ్రతంలో కూర్చుంటావు, కాళ్ళకి పసుపు రాసుకుంటావు, మొహం నిండా బొట్టు పెట్టుకుంటావు. ఇదంతా నా కల్చర్కి విరుద్ధం అని తెలిసి కూడా పాటిస్తావు. కానీ మారాను మారుతున్నాను అంటూ గగ్గోలు పెడతావు. ఇది మారినట్ట, నాకు నచ్చినట్టు నువ్వు మెదిలినట్ట? సూర్యుడు ఉదయం వచ్చినట్టు రాత్రి మాయమైనట్టు నువ్వు వ్రతాలకి పండగలకి పబ్బాలకి చీరలు కట్టుకొని ఎప్పుడో ఓ గంట మోడర్న్ గెటప్లో ఉంటే అది మారినట్టు కాదు, నువ్వు నన్ను మాయ చేసినట్టు. నేను కలలో కూడా అలా చేయనండి. నేను మీకోసం మనసా వాచా మారాలనే ప్రయత్నం చేస్తున్నానండి. పరుగు పందెంలో పార్టిసిపేట్ చేసేవాడు స్లోగా పరిగెత్తినా ఫాస్ట్గా పరిగెత్తినా చివరిదాకా పరిగెత్తడం ప్రయత్నం అవుతుంది. కానీ మధ్యలో ఆగి కాఫీ తాగుతానంటే వాడి ఆట నవ్వుల పాలవుతుంది. ఇప్పుడు నువ్వు చేసేది అలాగే ఉంది. అది కదండి. నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దు. నేను నీకు అడ్డు చెప్పట్లేదు, నువ్వు చేసేదానికి అడ్డు రావట్లేదు. కానీ నువ్వు మారానని నా దగ్గర కలరింగ్ ఇవ్వద్దు, నాకు నచ్చినట్టు ఉంటున్నానని నమ్మించొద్దు. అది నీకు చెప్పదలుచుకున్నాను. నేను కోరుకున్న మార్పు ఇది కాదు. నా మనిషి ఇంట్లో అయినా బయట అయినా, గదిలో అయినా హాల్లో అయినా, తన వాళ్ళ మధ్య అయినా పరాయి వాళ్ళ మధ్య అయినా ఒకేలా ఉండాలి. అదే కంటిన్యూ చేయాలి. చేత కాకపోతే ఓడిపోయానని ఒప్పుకోవాలి. ఎదుటి వాళ్ళని నిందించడం మానేయాలి. ఇప్పుడు నన్నేం చేయమంటారు? నేను చీర కట్టుకోకపోతే మారాను, మీ మాటకి కట్టుబడ్డాను అని నమ్ముతారా? నేను చెప్తే నువ్వు మారడం రాజీ పడ్డం అవుతుంది. లేదా నాకు భర్త అనే ట్యాగ్ వేశారు కాబట్టి నువ్వు భయపడ్డం అవుతుంది. కానీ నాకు కావాల్సింది రాజీ పడే మనిషి కాదు, నాతో నా కల్చర్లో పోటీ పడే మనిషి. నేను చెప్పింది కాదు అని ఈ చీర కట్టుకుని బోడిపోతావో, నాతో పోటీపడి ఇదే మోడర్న్ డ్రెస్లో వెళ్ళి అందరిలో పరువు తీసుకుంటావో నీ ఇష్టం. ఈ టాస్క్ని బట్టి, నీ ఆలోచనని బట్టి నీది నటనో నిజమో తేలిపోతుంది. జానకమ్మ గారు, రథంలో కూర్చునే మీ కోడళ్ళని పిలవండి, టైం అవుతోంది. అలాగేనండి. లయా, అమ్మా లయా, లయా, నిన్నేనమ్మా, తొందరగా రా, పంతులు గారు రమ్మంటున్నారు. జానకమ్మ, ఇలాంటి వ్రతాలు అమృత ఘడియల్లోనే జరగాలి. తొందరగా కోడళ్ళని పిలవండి అమ్మా. వచ్చేస్తారు పంతులు గారు, మీరు కానివ్వండి. శృతి, అమ్మా శృతి.
రామ్మా కూర్చో. ఎంతసేపే పంతులు గారు పిలుస్తుంటేను. వచ్చేసాను కదా అత్తయ్య, పూజ కదా, రెడీ అవ్వాలిగా. సర్లే. ఇద్దరు కోడళ్ళు వచ్చారు. ఇక మీ చిన్న కోడలు కూడా వస్తే వ్రతం మొదలు పెడతాను. లయా, ఏం చేస్తున్నావమ్మా? చీర కట్టుకోవాలో మోడర్న్ డ్రెస్ వేసుకోవాలో తెలియక పైన గింజుకుంటుందమ్మా. నేను చెప్పింది కాదు అని ఈ చీర కట్టుకుని ఓడిపోతావో, నాతో పోటీపడి ఇదే మోడర్న్ డ్రెస్ లో వెళ్ళి అందరిలో పరువు తీసుకుంటావో నీ ఇష్టం. జానకమ్మ గారు, వెళ్ళి మీ చిన్న కోడల్ని తీసుకురండి. ఇప్పుడే తీసుకొస్తాను. రానే ఏ గెటప్లో వస్తుందో అది చూస్తాను. లయా, అమ్మా లయా, ఏంటమ్మా పిలిస్తే పలకో? అందరూ వచ్చేశారు. పంతులు గారు వ్రతం కూడా మొదలు పెడుతున్నారు. నువ్వేంటమ్మా ఇంకా చీర కట్టుకోలేదు? ఏమైందమ్మా? మాట్లాడవేంటి? నిన్నే ఏం జరిగిందమ్మా? వాడేమైనా అన్నాడా? ఏం చెప్పనత్తయ్య, ఎలా చెప్పను? ఓర్పుతో ఉంటే మార్పు లేదని, మార్పు చూపిస్తే అది నటన అంటే ఏం చెప్పగలను? నేల మీద నడవాలి కాని కాళ్ళు తడవకూడదు, నేల మీద పరిగెత్తాలి కాని ఊపిరి తీసుకోకూడదంటే పోటీ పడాలా, రాజీ పడాలా అర్థం కాని పరిస్థితి నాది. అమ్మాలయ్య, నేను మారితే ఒప్పుకోవట్లేదు, మారకపోతే ఇష్టపడట్లేదు. ఏ వైపు నడవనత్తయ్య? ఏమన్నాడమ్మా వాడు? మారిన నా వేషం, మార్చుకుంటున్న భాష ఆయన ముందు ప్రదర్శిస్తే సరిపోతంట. అది నటనేనట. ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట తనకి నచ్చినట్టే మోడర్న్ కల్చర్లో ఉంటేనే గెలిచినట్టంట. కాదని వ్రతానికి సంప్రదాయమని 10 మంది ముందు పరువు కోసమని చీర కట్టుకుంటే నేను ఓడిపోయినట్టేనని కండిషన్ పెట్టారు. అందుకే తేల్చుకోలేక, ఈ చీరని మార్చుకోలేక ఇలా ఉండిపోయానత్తయ్య. నువ్వెందుకమ్మా అంత బాధపడుతున్నావు? వాడికి దగ్గర కావాలన్న నీ తపని, నీ తాపత్రయాన్ని అర్థం చేసుకోకుండా కండిషన్లు పెట్టి నీ చేత కన్నీళ్లు పెట్టిస్తున్నందుకు వాడు బాధపడాలి. సాంప్రదాయానికి నిదర్శనమైన నిన్ను, సంస్కారానికి ప్రతిబింబమైన నీ మనసుని చూడకుండా మూర్ఖత్వాన్ని మూటగట్టుకున్న వాడు ఏడవాలి. అయినా నీకు షరతులు పెట్టడానికి వాడెవడు? వాడేంటో, వాడి సంగతేంటో ఇప్పుడే తేల్చేస్తాను. నువ్విక్కడే ఉండు. అత్తయ్య, ఎక్కడికి? రోజు రోజుకి చెలరేగిపోతున్న వాడి అహంకారాన్ని, దిగజారిపోతున్న వాడి మనస్తత్వాన్ని కడిగేస్తాను. వాడి మెడలు వంచి నీ ముందు నిలబెట్టి నువ్వు చీరే కట్టుకుని వ్రతంలో కూర్చోవాలని వాడి చేత చెప్పిస్తాను. వద్దత్తయ్య, వద్దు. మీరు తొందరపడకండి. అదేంటమ్మా? మీరలా చేస్తే ఆయన మాటే నిజమవుతుంది. నిజంగానే నేను ఓటమిని మోయాల్సొస్తుంది. లయా, అవునత్తయ్య, ఇప్పుడు మీరు వెళ్తారు. తల్లిగా మీకున్న హక్కుతో అరుస్తారు, ఆవేశపడతారు, నయానో భయానో ఒప్పిస్తారు. కానీ అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మా అమ్మ కోసం నేను రాజీ పడ్డాను, అందుకే నా మనసు చంపుకొని ఈ చీర కట్టుకోవడానికి ఒప్పుకున్నాను. అంతేకాని నువ్వు మారావని నమ్మకంతో కాదు, నీ మీద ప్రేమతో కాదు అని అంటారు. అది నా గెలుపవుతుందా అత్తయ్య? అంతేకాదత్తయ్య, నీకు చేతకాక మారి నా మనసు గెలిచే శక్తి లేక మా అమ్మని నా మీదికి ఉసిగొలిపావంటారు. అప్పుడు నేనేం సమాధానం చెప్పగలనత్తయ్య? అయితే అలాంటప్పుడు వాడి అనుమతి అక్కర్లేదు. సంతోషంగా ఈ చీర కట్టుకుని వ్రతంలో కూర్చో. అప్పుడు ఆయన మాటని విస్మరించిందాన్నవుతాను, ఆయనకింకా దూరం అవుతాను. అలాంటప్పుడు నీ పరిస్థితి ఏంటో దేవుడికి తెలియందేం కాదమ్మా. నువ్వు వాడికి నచ్చిన బట్టల్లోని వచ్చి వ్రతం చేస్తే నష్టమేమీ లేదు. ఈ మోడర్న్ డ్రెస్లోనే రామ్మా. అప్పుడు ఏంటి కోడలిగా 10 మందిలో మీ పరువు తీసిందాన్నవుతాను, మిమ్మల్ని బాధ పెట్టిందాన్నవుతాను. లయా, అలా అనుకుంటే ఎలాగమ్మా? నువ్వు సంతోషంగా ఉండడం కోసం నేను దేన్నైనా ఎదుర్కొంటాను. నేనే చెప్తున్నాను కదమ్మా నిన్నిలా రమ్మని. వద్దత్తయ్య, నేను వ్రతంలో కూర్చుంటాను, కాని ఆయన్ని నొప్పించును. ఆయనకి నచ్చినట్టే ఉంటాను. అలాగని
ఈ ఇంటి పరువుకి భంగం కలగనివ్వను. అదెలా సాధ్యం తల్లి? నాకొక 10 నిమిషాలు టైం ఇవ్వండి, నేనొస్తాను. లయా, మీరెళ్ళి జరగాల్సింది చూడండి. నన్ను నమ్మండి అత్తయ్య. హిట్లర్ గారి పెళ్ళాం ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి తప్పకుండా చూడండి. డోంట్ మిస్ ఇట్.